మదనపల్లె 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన ఎందరో మహానుభావులను స్మరించుకోవడం, ప్రతి ఒక్కరిలోనూ జాతీయభావం పెరిగే విధంగా దేశం పట్ల గౌరవం, స్వాతంత్ర్యం కోసం అమరులైన ఎందరో మహానుభావులు తలుచుకోవడం, వారి గురించి భావితరాలకు తెలియజేయడం, వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ వేడుకలలో జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు తొట్లి వెంకటరమణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్, జిల్లా మైనార్టీ కార్యదర్శి ముబారక్ ఖాన్, డాక్టర్ అబ్సర్ ఖరీఫ్, బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడం రాజశేఖర్ యాదవ్, అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సహదేవ, ఆప్ అధ్యక్షుడు రహీం, సిపిఐ కిష్టప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాకుమారి, నాసిర్ అహ్మద్, శరత్ కుమార్ రెడ్డి, రవీంద్ర, సోమశేఖర్, మహబూబ్ ఫీర్, ఈశ్వరమ్మ, బక్షు, కాసిం, పారేసి, మహమ్మద్ అలీ, నాగరాజ్ పాలెట్టి, చంద్ బాషా, మస్తాన్ షరీఫ్, గులాం తదితరులు పాల్గొన్నారు. మనము 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ పేదలకు, అణగారిన వర్గాలకు పూర్తిగా స్వతంత్రం రాలేదు. ఇప్పటి ప్రభుత్వం చేస్తూ ఉండే తీరు రాజ్యాంగాన్ని అనదొక్కి పేదలకు స్వతంత్రం లేకుండా చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా, ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. మొన్ననే మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఓట్ల దొంగతనంతో గద్దెనెక్కే విధానాన్ని బీజేపీ అవలంబిస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పు. ఆ తప్పు చేసే బీజేపీ ప్రభుత్వానికి నేటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ఇటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కనుసన్నల్లో నడిచి వారికి భారతదేశానికి అన్యాయం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇది చాలా తప్పు. ఈరోజు యావత్ భారతదేశం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన సందర్భంగా వారి ఏదైతే అరాచకాలు చేస్తున్నారో వాటిని నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. పేదలు, ప్రజలు, ప్రతి ఒక్కరు, విద్యావంతులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా. నిజమైన స్వతంత్రం అంటే ఏంది, మనం ఈరోజు ఏ విధంగా బతుకుతున్నాం, మనకు స్వతంత్రం కావాలంటే భారతదేశాన్ని పాలించే అర్హత ఎవరికుంది అనేది ప్రతి ఒక్కరూ గమనించాలా. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఇది స్పీచ్ ఇచ్చే సమయం కాదు. స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని నేను ఈరోజు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.